విద్యా సంవత్సరం ప్రారంభమైంది. కొత్త దుస్తులతో బోసి నవ్వులతో చిన్నారులు బడిబాట పట్టారు. కానీ వాళ్ల ఉత్సాహం నీరసంగా మారింది. చిరునవ్వులు పెదాలు దాటనన్నాయి. కారణం ఇది బూత్ బంగ్లా కాదు, ఇది వంటశాల కాదు, ఇది బందెల దొడ్డి అసలే కాదు. ఇవన్నీ పాఠశాలలు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఇవన్నీ సర్కారీ బడులు, భావి భారత పౌరులను తీర్చిదిద్దే కార్ఖానాలు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుందన్నది మహానుభావుల ఉవాచ. అది అక్షర సత్యం. మరి ఇక్కడ కనిపిస్తుందో ఇది నిష్ఠూర వాస్తవం. భావి భారత పౌరులు చెట్ల కింద చదువులు. ఎందుకీ పరిస్థితి? ఏమిటి దుస్థితి? రూమ్స్ లేవండి. మాకు రూమ్స్ కన్స్ట్రక్షన్ అనమాట మేము రాసుండాము. డిఓస్ ఆఫీస్కు రాసుండాము, మున్సిపల్ ఆఫీస్కు రాసుండాము. రూమ్స్ శాంక్షన్ తర్వాత కడతాము. వానాకాలం చదువులన్న వెక్కిరింతకు అర్థం ఇదేనా? వర్షం వస్తే మాత్రం అనమాట చాలా కష్టం. కంబైన్ చేసేస్తాం రూముల్లో. మరీ ఎక్కువ అయిందంటే కనుక కొంచెం వర్షం ఎక్కువగా ఉంటే కానీ అనమాట మళ్ళీ లెట్ ఆఫ్ చేస్తాం దాన్ని బట్టి. ఇవి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల వ్యధలు. చాలా బడులు 100 ఏళ్ల నాటివి. ఊడి పడిపోతామంటున్న పైకప్పులు, పెచ్చులుడుతున్న గోడలు, ఇరుకు గదులు. ఇలా ఎన్ని మాటలు చెప్పినా, ఎంత వర్ణించినా వాస్తవ పరిస్థితి ముందు తక్కువే. జిల్లాలో 3708 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 736 పాఠశాలలకు సరైన భవనాలు లేవు. విద్యార్థుల సంఖ్య 1,40,000. ఉన్నత పాఠశాలల సంఖ్య 604. వీటిలో 200 బడులు బూత్ బంగ్లాల్లా ఉన్నాయి. ఈ విద్యాలయాల్లో 1,60,000 మంది చదువుతున్నారు. వీళ్లలో చాలా మందికి పచ్చటి చెట్లే పందిళ్లు. వందల సంవత్సరాలు తరబడి ఉన్నటువంటి భవనాలు కూడా ఈరోజు అట్నే కంటిన్యూ చేసేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. చెట్ల కింద లేకపోతే తడికిల్లో లేకపోతే తాటి మట్టలు వేసుకొని స్కూళ్ళు చెప్పేటువంటి ప్రమాదం జరుగుతోంది. ఎప్పుడో మా తాతల కాలంలో చెట్ల కింద పాఠాలు చెప్పుకొని ఇసుకలో రాసుకున్న విధానం మళ్ళా కొనసాగించే పరిస్థితికి ఈరోజు దుస్థితికి వస్తూ ఉంది. విద్యా వ్యవస్థలో మార్పులు ఖర్చు పెట్టడం ద్వారా తీసుకొని రావచ్చు. దానికి అవసరమైనటువంటి పద్ధతుల్ని చేపట్టకపోవడంలో లోపం కొనసాగుతోంది. తిరుపతిలో ముఖ్యమంత్రి చదువుకున్న నగరపాలక పాఠశాల కూడా కూలడానికి సిద్ధంగా ఉంది. చిత్తూరు, పలమనేరు, శ్రీకాళహస్తి, పుంగనూరు, నగరి, పుత్తూరులో పురపాలక పాఠశాలలు నిర్మించి దశాబ్దాలు గడిచాయి. కొత్త తరగతి గదుల నిర్మాణాల కోసం గత 10 ఏళ్లలో 859 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ఇందులో కేవలం 394 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చయ్యాయి. మిగిలిన నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. అధికారుల అలసత్వం, గుత్తేదారుల నిర్లక్ష్యం ఇందుకు కారణమైతే ఫలితాన్ని మాత్రం అమాయక విద్యార్థులు అనుభవిస్తున్నారు.